కాచినావు నా రక్షణ ఆధారమా నా రక్షణ ఆధారమా నీవుట చోటునా నన్ను నాటినావు నీ తోటలో నన్ను స్థిరపరచినావు నీవుట చోటునా చిగురించెనయ్యనా మోడు హృదయము పరిమళించెనయ్యనా మనసు కమలము చిగురించెనయ్యనా మోడు హృదయము పరిమళించెనయ్యనా మనసు కమలము ఫలములిచ్చెనయ్యనా ఆత్మ కొమ్మలు ఫలములిచ్చెనయ్యనా ఆత్మ కొమ్మలు నా రక్షణ ఆధారమా నా రక్షణ ఆధారమా నీవుట చోటునా నన్ను నాటినావు నీ తోటలో నన్ను స్థిరపరచినావు నీవుట చోటునా నా మనసు మకరందం స్తుతి గీతమే నా హృదయ తైలం నీ అభిషేకమే నా మనసు మకరందం స్తుతి గీతమే నా హృదయ తైలం నీ అభిషేకమే నా ఆత్మ ఫల మధురం ఆరాధనే నా ఆత్మ ఫల మధురం ఆరాధనే నా రక్షణ ఆధారమా నా రక్షణ ఆధారమా నీవుట చోటునా నన్ను నాటినావు నీ తోటలో నన్ను స్థిరపరచినావు నీవుట చోటునా నా హృదయ తీగ పైన వీణ మ్రోగెనే నా మనసు పువ్వులన్నీ స్తుతులు పాడెనే నా హృదయ తీగ పైన వీణ మ్రోగెనే నా మనసు పువ్వులన్నీ స్తుతులు పాడెనే నా ఆత్మ కొమ్మలన్నీ నాట్యమాడెనే నా ఆత్మ కొమ్మలన్నీ నాట్యమాడెనే నా రక్షణ
చోటునా నన్ను నాటినావు, నీ తోటలో నన్ను స్థిరపరచినావు, నీ ఊట చోటునా నన్ను నాటినావు, నీ తోటలో నన్ను స్థిరపరచినావు, నీ సిలువ చాటునా నన్ను దాచినావు, నీ సిలువ చాటునా నన్ను దాచినావు, నా రక్షణ ఆధారమా, నా రక్షణ ఆధారమా, నీ ఊట చోటునా నన్ను నాటినావు, నీ తోటలో నన్ను స్థిరపరచినావు, నీ ఊట చోటునా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మా సకలాశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రం నాయనా. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవం గల మా దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలోనైనా సాయంకాల సమయంలోనైనా ఇలా ప్రభువా ఇద్దరు ముగ్గురు కూడి నేను స్తుతించినప్పుడు వారి మధ్యలో ఉంటానన్నావు ప్రభా. మా మధ్యలో మీరు ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇదిగోనైనా ప్రేమ్ కుమార్ ప్రేమ్ జ్యోతి వారి గృహంలో ప్రభా 3 వారాలు ప్రార్థనా కూడికలో ఇది ఆఖరి వారం 3వ వారం ప్రభా. తండ్రి వారు ప్రతిష్ఠించుకున్నారు 3 వారాలు ప్రార్థన పెట్టుకోవాలని. ఇది ఆఖరి వారం ప్రభు 3వ వారం. ఇలానైనా అనేక దైవజనులతోని సంఘ విశ్వాసులతోని ప్రభా ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండగానైనా నీ ఆత్మ ఇక్కడ కుమ్మరించండి నైనా. ఈ 3 వారాల ప్రార్థనకి ప్రతిఫలముగా నైనా బిడ్డ గృహంలోనైనా మంచి కార్యం చేయండి. వాళ్ళు ఏమో ఆశిస్తున్నారో ఆ ఆశలు నెరవేర్చండి ప్రభా. ప్రతిఫలం ఇవ్వండి. 2 కుమార్తెలు గర్భవతులుగా ఉన్నారు నైనా. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి సులువైన డెలివరీలు ఇచ్చి ఆరోగ్యకరమైన బిడ్డలను అనుగ్రహించండి. భర్తలు చేస్తున్న చేతి కష్టాన్ని ఆశీర్వదించండి ప్రభా. చిన్న పాపనైనా భానుకుమారి దినం ఎగ్జామ్ రాసి ఉంది నాయన. ఆ బిడ్డకినైనా ఎగ్జామ్ రాసి ఉంటే మంచి మార్కులతోనైనా ఆ బిడ్డ అనుకున్న విధంగా మంచి ఉద్యోగం రావటానికి సహాయం చేయండి ప్రభు. దేవా వారికి ఉన్న సమస్యలన్నింటిలో మీకు తెలుసు ప్రభా. ఆ 2 భార్యాభర్తలు ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభా. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. వారికి ఉన్న సమస్యల నుండి విడిపించండి నాయన. తండ్రి సమృద్ధి దయచేయండి. ఆపుల సమస్య నుండి విడిపించండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నాయన మీరే కార్యం సఫలపరచమని నిన్నే స్తుతించి కీర్తించి ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి బ్రదర్ త్రిమూర్తి గారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన ఉపకారములకే నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకే నేనేమి చెల్లింతును, ఏ పాటి వాడను ఏమి ఇయ్యగలవాడను,
నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. కలుషాల నడబాప కల్వారిలో మరణించి కలిగించే కడు ధైర్యము. కరువు హింస ఖడ్గము మరణము ఏదైనా భయపడుదునా. కరువు హింస ఖడ్గము మరణము ఏదైనా భయపడుదునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏ పాటి వాడను ఏమీయగలవాడను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఉండిపోదాం అనుకుంటున్నాను నేను. మీరు గట్టిగా చెప్పకపోతే ఇంకెళ్ళాం. ఉండిపోవాలంటే స్లోగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిపోమని చెబుతున్నారు. అయితే మంచిది, చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో మరి కుటుంబస్తులు వచ్చి మరి ప్రేమ్ కుమార్ గారు అలాగే ప్రేమ్ జ్యోతి కుటుంబస్తులు మరి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఫ్యామిలీ అంతా మరి నిలబడి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మీ అందరు దేవుని పేరిట మనం చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రేమ్ కుమార్ గారు రావాలి. వస్తున్నారు. సూపర్ ఫాస్ట్. మీరు లేట్ చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఈ ముగ్గురు వచ్చారా? టైం కుదించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామిచ్చిన సేవకులకి కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపడుతున్నాను. ఈ దినాన్ని ఇలాగా మరి హైదరాబాద్ నుంచి మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపడుతాను. నిజమే, ఈ 3 వారాల కూడికల్లో 2 వారాలు ఆయన ఘనంగా జరిపించుకోండి. 3వ వారం కూడా ఆయన ఘనంగా జరిపించుకోవడానికే ఇది ఇలాగా జరిగిందంటే దేవుడి కృప. నిజంగా నానైతే ఎందుకు పనికిరాని వాళ్ళమే. మేమైతే ఇలాగ కూడికి పెట్టుకుంటాం ఆలోచనలు కూడా లేవు. ఎందుకంటే మా కుటుంబం ఇలాగ ఉందండి, మేము ఇలాగ శోధనలో ఉన్నాం అన్నప్పుడు
సేవకులు అప్పుడప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మాట ఎవరైనా మీ గృహంలో పెట్టుకుంటారా కొత్త సంవత్సరాలు అన్నప్పుడు. నేను నా బిడ్డలతో కానీ నా భార్యతో కానీ ఎప్పుడు ఆలోచించలేదు. ఏ కూడికి పెట్టినా నేను ఆలోచించను. అయ్యా మా ఇంట్లో పెట్టండి మూడు వారాలు అనేసి అన్నప్పుడు దేని కొరకు అన్నారు. నేను ఒకటే చెప్పాను, నా కుటుంబం బలపరాలా, నా కుటుంబంలో నా ఇంట్లో వచ్చి ప్రార్థించాలా, 10 మంది వచ్చి ప్రార్థించాలని ఆశ అండి. మా సోద బాధలు అన్నీ మీకు తెలుసు, మరి దాని కొరకు ప్రార్థిస్తారని ఆశతో నేను చెప్తాను అన్నప్పుడు దానికి సేవకులు అంగీకరించి మరి ఇలా 3 వారాల కోడికలో మరి బుధవారం జరగవలసిన కూడికి నచ్చివారం పెట్టారు. ఈ నచ్చివారం 3 నచ్చివారాలు కూడా దీంతో పాటు ఇలాగ మమ్మల్ని నిలబెట్టి ఇలాగ మాట్లాడడానికి ఈ అవకాశం దయచేసి ఉన్నారు. మా ప్రార్థన అవసరాలు అన్నీ మరి మందిరంలో చెప్పి ఉన్నాం. ఎందుకంటే అప్పని శోధన, బలనీతులని శోధన, మరి అన్నీ అనారోగ్యాలుగా ఉన్నాం. మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాక ఈ 3 వారాల కూడికల్లో ఇంకో ఎందుకంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నోరినాక సమకూరుస్తాడు ఆ దేవుడు. ఎందుకంటే మాకైతే ఉదయకాలం అయితే ఏమీ లేదనుకుంటాం. ఏదైనా అతని ఆలోచనకి కరెక్ట్గా మా ఆలోచనలో సఫలమైనట్టుగా ఆయన మంచి ఆలోచన ఇచ్చి నడిపించిన విధానం బట్టి దేవుడికి అంత స్తుతులు చెల్లించడం మేము రుణం తీర్చుకోలేము. ఎందుకంటే నా బిడ్డలు మరి కేజీ విషయంలో, జీమం విషయంలో, మరి కిరణ్ జ్ఞాపక విషయంలో ఈ 3 బిడ్డలు మరి నన్ను మరి అలా బలపరుస్తూ బిడ్డలిద్దరూ గర్భిణీగా ఉన్నారు. వాళ్ళ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించండి. ఎందుకంటే ఇదిగో మరి ఈ రోజుని చివరి ఎగ్జామ్గా రాసి ఉంది బిడ్డ. మరి ఆ బిడ్డకి ఏదైనా జాబ్ తగిలితే మాకు అదే మరి మాకు ఒక ఆదరణ. ఎందుకంటే మాకు పోషకత్వం. ఎందుకంటే మాకైతే ఎటువంటి పనులు లేవు. మేము ఎంతోమందిని తిప్పి ఎంతోమందిని పోషించేవారం. కానీ ఇప్పుడు మేమైతే ఎవరిని ఎక్కడికి వెళ్ళాలా అని ఏమీ తొయ్యలేదు. మరి ఏదైనా దేవుడి చిత్తం 10 మంది వస్తే 100 మిగులుతాయని నాకు ఆశ. మరి ఆశ పైన నన్ను దేవుడు తృప్తిపరచాలని, నా పని పాటల్లో రాకపోకల్లో అన్ని విషయాలు దేవుడు కాపాడాలని ఆలోచిస్తూ మరి మేము చెప్తాను. ఎందుకంటే 10 మంది వచ్చి నా గృహంలో ప్రార్థించాలి. అంటే ఈ గృహంలో ఉండి చాలా అయిందండి. ఎందుకంటే మరి ఎక్కడికి మారడానికి మరి అద్దె కట్టుకొని స్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఈ తక్కువ అద్దెలో మరి దీనికి 2000 అద్దె కట్టుకుంటాను. మరి ఈ అద్దె కూడా సమయంగా కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాం. మరి మా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీరు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థించండి. ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డల్లో మంచి ఆలోచన ఇచ్చి, ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. మరి బయటికి వెళ్ళినప్పుడు మరి ఇంటికి వచ్చిన దాకా వాళ్ళు ఎలాగ వస్తారో తెలియని పరిస్థితి. నా బిడ్డల్లో అది కాకుండా దేవుడు పెనాలకు బట్టి దేవుడు ఆలోచనలో నడ్డాకి 3 బిడ్డలు మంచి జ్ఞానం ఇచ్చి, నేను ఒక్కొక్కసారి బాధపడి మాట్లాడినప్పుడు మేము ఉన్నామని, నిజంగా ఉన్నా నీకు ఎందుకు భయం అని ఓదారుస్తూ వాళ్ళు ఎంతో నిబ్బరం ఇస్తారు. ఎందుకంటే కొంతమందికి ఆ భాగ్యాలు లేవండి. మరి అదేమో చెప్తాను. మరి వచ్చిన కాంచి ఇదిగో శ్యామేశ్వరంలో అయితే వచ్చిన కాంచి ఎర్రదరుపు నాకంటే ఏదో పని చేయాలని ఆశ ఆయనలో ఉంటుండగా, మరి ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక ఆశ. మరి ఇద్దరు కష్టపడైనా అప్పు చేసైనా ఆటో కొనుక్కొని వచ్చిన కాంచి తన పని తను చేసుకుంటూ మరి 3 రోజులు పెట్టయితే ఏమీ రెస్ట్ లేదు. మరి ఆ బిడ్డడు అలా బాధపడి మరి కుటుంబాన్ని ఎత్తుకురావడానికి ఎంతో బాధపడతాడు. మా మాట్లాడుకున్న మాటలు ఆలకించి ఆయన నోలాలు ఎంతగా ప్రార్థిస్తాడు. మరి అలాగా మరి నా 2 అల్లుళ్ళు బట్టి, నా 2 మరి 3 కూతుర్లు బట్టి మరి నన్ను చేసే పరిచయం. ఎందుకంటే పనులు అనేక మరి మా పనిలో 2 3 అలాగే కొంచెం చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయి. మరి వాళ్ళకి కూడా మేము ఏవేవైనా స్థితిలో ఉన్నాం. కానీ అలాగా అవన్నీ కూడా దేవుడు ఏది కూడా ఉన్నది నేనేది ఉన్నట్ట చేసిన గొప్ప దేవుడు నా దేవుడు అని నేను సజీవులుగా. ఎందుకంటే మేము అన్యుల మధ్యలో ఉన్నాం. నిజంగా అన్యుల మధ్యలో ఉన్నామంటే నేను కూడా ఒకప్పుడు అన్యున్నే కదా. మరి 22 సంవత్సరాలు నన్ను దేవుడు ఎన్నుకొని మరి రక్షణ అనే భాగ్యం తీసుకొని 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు పూర్తయి 22 సంవత్సరాల్లో నడుస్తాను. మరి ఎప్పుడు వెనక్కి తొలిగిపోవడానికి దుష్టుడు ఎన్నో పన్నాకలు పన్ని నాకు నా భార్య ఎన్నోసార్లు పడిపోయినప్పుడు అవి నేపుకొచ్చి, నిజమే నా భార్య నేను ఒకసారి మరి క్యాంప్ వెళ్ళినప్పుడు పడిపోయినప్పుడు ఇంక బతుకున్నామని నేనైతే అనుకోలేదు. మరి అలాంటి సమయంలో కూడా దేవుడు తన ఆరోగ్యం ఇచ్చి తన రెక్కలు సాసి నిజంగా కాపాడాడండి. ఎందుకంటే దాదాపు 100 అడుగుల దూరాన్ని నా భార్య దేకరి వెళ్ళిపోచ్చినప్పుడు బండి వెనకథలు వచ్చినప్పుడు మరి ఇంకెవరైనా బతకలేరండి. కాకినాడలో కూడా ఒకసారి అలాగే తగిలింది. మరి 3 సార్లు అండి నాకు కూడా ఉత్తు తుఫానికి నేను చచ్చిపోవలసిన వాడిని.
బతికించాడు దేవుడు. ఎందుకంటే మాలో ఆయన ఉంది, ఆయన కృప నిత్యం నాలో ఉంది కాబట్టి. ఎందుకంటే మాకు ఎక్కడ ఏది ఉగులుకోమని మరి ఆయన ఎందుకంటే కొన్ని గద్దిస్తప్పుడు నిజమైన నోకంలో ఉన్నాం, నోక పాపము, నోక గాలి మా వైపుకు అంటకంట ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో. సేవకులకు ఒకసారి ప్రార్థించినప్పుడు గద్దిస్తారు. ఆయన గద్దించడంలో కారణం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరి చేసుకోవాల్సింది ఉందేమో, మీరు ఒకసారి సరి చేసుకోండి. ప్రార్థనలోకి రండి. జేసీజీసీ ప్రార్థన ఉంది, మరి కాన్ఫరెన్స్ ద్వారాగా ఉంది. ఒకసారైనా మీరు కాన్ఫరెన్స్కి వచ్చారా? కాన్ఫరెన్స్లో అందరూ ప్రార్థిస్తారు. నిజంగా ఈరోజు నేను ఆలకించిన మాటలు అయితే వాళ్ళ ప్రార్థన ఎంతోమందికి దీవెన కారణంగా ఎంతోమందికి మార్గదర్శిగా ఉందని. నిజంగా నా కుటుంబానికి కూడా నా బిడ్డ మరి ఆ కాన్ఫరెన్స్లో ఉన్నన్నాలా మరి చాలా బాగా జరిగింది. మరి ఇదిగో అల్లుడు వచ్చిన కాంచి ఆ కాన్ఫరెన్స్లోకి ఉండి నా కుటుంబం కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించిన మీ అందరికీ దేవుడి పేట వందనాలు చెల్లిస్తే కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడి నామానికి స్తోత్రములు. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో నా పేరు ఎం కిరణ్. ఓకే, ఈ కూడికి వచ్చిన జేపీటీసీ టీం అంతటికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం కిరణ్ హెపగ్. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ప్రభు గత వారం అంతా తన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని ఉన్నారు. మా పనిపాట్లలో, మా ఆరోగ్య విషయంలో అన్నిటిలో ప్రభు కాపాడి ఉన్నారు. సురక్షితంగా మేమందరం ఆరోగ్యంగా ఉండటకు ఆయన కృపను దయచేసి ఉన్నారు. ప్రాముఖ్యంగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఆల్రెడీ మా ఇంట్లో ప్రార్థనలు స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చెప్పి ఉన్నాను, నాకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 19వ తారీఖున ఒకటి, 27వ తారీఖున ఒకటి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పగానే మీరందరూ నా కొరకు ప్రార్థించున్నారు. అయితే 19వ తారీఖున జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను. నేను ఆ ఎగ్జామ్ గురించి చెప్పాలంటే, యాక్చువల్లీ నేను ఎస్బీఐ అప్లై చేయలేదు. ఫస్ట్ అసలు రాయకూడదు, నాకు మ్యాథ్స్ రాదు అంతగా, అందుకని చెప్పి రాయకూడదు అని అనుకున్నాను. అయినప్పటికీ నా ఫ్రెండ్ బలవంతం చేసినప్పుడు నేను అప్లై చేశాను. కానీ ఎగ్జామ్ ఏదో వెళ్ళి రాసి వచ్చేద్దామని నేను అనుకున్నాను. నా కాన్సన్ట్రేషన్ అంతా జీడీ కానిస్టేబుల్ మీద పెట్టాను. అందులో జీఏ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అని, అంటే మొత్తం ఎకనామిక్స్, హిస్టరీ అవన్నీ చదువుకోవాలన్నమాట. సో నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంచాను. నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. 180 మార్క్స్కి ఉంటుంది అనమాట అది. సో ఖచ్చితంగా 130 అయినా స్కోర్ చేయాలనే దాంతో నేను వెళ్ళాను. కానీ నేను ఎలాగైతే ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళానో అలా రాయలేకపోయాను. అంటే బాగానే రాశాను కానీ అంత బాగా రాయలేదు. నేను ఎస్బీఐ కూడా వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట, ఎగ్జామ్ ఏదో వెళ్ళి రాసి వచ్చేద్దామని. అయితే ఈ రోజు దినాన నేను ఎస్బీఐ ఎగ్జామ్ మంచిగా రాయడానికి ప్రభు కృపను దయచేసి ఉన్నారు. నేను రిపోర్టింగ్ టైం నాకు 1 o'clock ఇచ్చారు. అయినప్పటికీ 12:15కి నేను గురుద్వారాలో వెయిట్ చేస్తున్నాను. 12:15కు 1 గంట అయింది. ఒక్క బస్సు కూడా రావటంలే. నాకు ఆటోలేమో పడవు, బస్సులు కూడా పడవు, వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి నేను అంతసేపు బస్ స్టాప్లో చూస్తున్నాను, ఒక్క బస్సు కూడా రాలేదు. చాలా ఏడుపు వచ్చింది. 1 గంట కల్లా నేను వెన్యూ దగ్గర ఉండాలి. అంటే 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 1 గంట 40 నిమిషాల వరకు ఎంట్రీ ఇస్తారు. అయినప్పటికీ ఇంత దూరం దగ్గర గంట జర్నీ నేను చేయాలి, ఇప్పుడు టైం అయిపోయిందని నేను చాలా భయపడ్డానండి. నిజం చెప్పాలంటే 1 గంటకు నేను ఇక్కడ ఆటో ఎక్కాను గురుద్వారాలో. అంటే గంట జర్నీ, నేను అక్కడికి వెళ్ళేసరికి 2 అయిపోద్ది అన్నట్టు. అయినప్పటికీ ప్రేయర్ చేసుకున్నాను. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే నన్ను టైం కల్లా అక్కడికి తీసుకెళ్ళండి అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా 1:30కి అరగంటలో నేను వెళ్ళిపోయాను. సురక్షితంగా మరి ఎగ్జామ్ రాయడానికి ప్రభు కృపను దయచేసి ఉన్నారు. అక్కడికి చేరాక మరి అవన్నీ సర్దుకోవడం, లోపలికి వెళ్ళడం ఇదంతా జరిగినప్పటికీ అప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఎందుకంటే ఆటోలు కూడా కొద్ది మెల్లగా తీసుకెళ్లారు. 2-3 ఆటోలు మారడం, అసలు బాగా డిస్టర్బ్ అయిపోయాను ఒక విధంగా చెప్పాలంటే. నేను 2 days ముందు నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇలా రాద్దాము, ఇన్ని మార్క్స్కి అటెంప్ట్ చేద్దాం అని ఒక స్ట్రాటజీతో ఉన్నాను. నేను రాయాలనుకున్నది అయితే నాకు జనరల్గా మా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ రాసినప్పుడు 37 మార్కులు 100కి. మా పేపర్ కొద్దిగా టఫ్గా ఉంటుంది అనమాట.
37 మార్కులు, 40 మార్కులు ఆ దగ్గరలో వచ్చేవి అంతే. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నాకు తెలుసు నేను ఇది కొట్టలేను, ఈసారి అయితే ఇది నా వల్ల కాదు, అయినప్పటికీ దగ్గర వరకు అయినా వెళ్ళేలాగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ నాలో నాకు ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించాలి కదా, అంత బాగా నేను రాయాలి, కొద్దిగైనా ఇంప్రూవ్ అయ్యేలాగా మంచిగా రాయడానికి మీరు హెల్ప్ చేయండి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. కానీ అద్భుత రీతిగా నేను అనుకోలేదు, అంత బాగా రాస్తానైతే నేను అనుకోలేదు. ఏదో 45-50 పెడదాం చాలులే అని అనుకున్నాను. అయినప్పటికీ ప్రభు కృపను దయచేసి ఉన్నారు. నేను దగ్గర 63 మార్కులకు అటెంప్ట్ చేసి వచ్చి ఉన్నాను. ప్రభు కృపను దయచేసి ఉన్నారండి. కేవలం ఇది దేవుని కృపనే నేను చెప్పాలి. ఎందుకంటే 30 మార్కులు ఎక్కడ, 60 మార్కులు ఎక్కడ, దగ్గర 30 మార్కులు తేడా ఉంది. అంత మంచిగా నేను రాశానంటే నిజంగా ఆయన కృప. అట్టి రీతిగా నేను మరి మంచిగా పరీక్ష రాయడానికి ప్రభు కృపను దయచేసి ఉన్నారు. ఏ సమయంలో అయినా సరే నేను కొద్దిగా లేటుగా వెళ్ళినా సరే ఎగ్జామ్స్కి మరి నేను అటెండ్ అవ్వలేనేమో, వెళ్ళి అలానే వచ్చేసేదాన్నేమో. అట్టి రీతిగా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఎగ్జామ్ సెంటర్కి సమయానికి వెళ్ళటానికి, పరీక్ష చక్కగా రాయటానికి ప్రభు కృపను దయచేసి ఉన్నారు. నేను ఊహించలేని అద్భుత కార్యం. నేను అనుకున్నాను అప్పుడే, ప్రభు నేను పరీక్ష బాగా రాస్తే సాక్ష్యం చెప్తానని. అట్టి రీతిగానే మీ అందరి ముందు నేను నించొని సాక్ష్యం చెప్పే కృపను ప్రభు నాకు దయచేసి ఉన్నారు. అందుకు నేను ఆయనకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇంకను నేను కొన్ని ఎగ్జామ్స్కి అప్లై చేసి ఉన్నాను. ఆ ఎగ్జామ్ డేట్ రావాల్సి ఉంది. మార్చిలో నాకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి, నేను చక్కగా రాయాలని. నా ఆశ అయితే ఒకటే, నాకు కోట్లేం అక్కర్లేదు, ఒక చిన్న ఉద్యోగం, నా తల్లిదండ్రులకి నేను ఉన్నానన్న భరోసా నేను ఇవ్వగలిగితే అంతకు మించింది నాకు ఏమీ అక్కర్లేదు. అందుకొరకే నేను చదువుతున్నాను. అట్టి రీతిగా నాకు ఒక చిన్న ఉద్యోగం వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో నా కొరకు జ్ఞాపకం చేసుకొని, మీ కుటుంబ ప్రార్థనలో కానివ్వండి, జేపీటీసీలో కానివ్వండి, సంఘ ప్రార్థనలో కానివ్వండి, మీరందరూ మా కొరకు ప్రార్థిస్తున్నందుకు, ప్రాముఖ్యంగా నా చదువు నిమిత్తం, నా ఉద్యోగ నిమిత్తం మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటూ నా ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. మరింత చక్కని సాక్ష్యాన్ని పంచుకున్న కుటుంబాన్ని బట్టి దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. మంచిది. మరి సాక్ష్యాన్ని పంచుకున్న కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మీలో ప్రేరేపింపబడిన వారు ఒకరు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహానతుడు, సర్వనతుడు, సర్వాధికారి, గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీతిమంతుడు, నిజమైన వాడు, ఉన్నవాడు, హానివాడు, నా తండ్రి నీకు వందనాలు 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 రాజా. అయ్యా తండ్రి, ఉదయం కాండి ఇప్పటి వరకు మమ్మల్ని కాశీ కాపాడిన దేవుడివి, నీ సజ్జల రేఖల కింద దాచుకున్న తండ్రి నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నావు పివ్వ. అవును పివ్వ తండ్రి, నన్ను ప్యామ్ కుమార్ ఇచ్చిన సాచికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నన్ను ఎస్సయ్య వాళ్ళ మనసులు విరిగిన దేవుడివి, వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడివి దేవా, నీకు వందనాలు. అయ్యా అయ్యా తండ్రి, నన్ను ఎస్సయ్య 3 వారాల పిబా తండ్రి, నన్ను ఎస్సయ్య నువ్వు హెచ్చించుకున్న పిబా, నీకు మయం పొంది ఉన్న పిబా, నీకు వందనాలు వందనాలు రాజా. అయ్యా ఏం మితమైతే తండ్రి కోటం పెట్టించుకోండ్రు, వాళ్ళ మనసులు విరిగిన దేవుడు వేసే నీకు వందనాలు వందనాలు రాజా. అవును తండ్రి, నన్ను ఆరికి ఇబ్బందులు పిబా తండ్రి, సమస్యలు, బాధలు, వ్యాధులు తండ్రి నాయనా, నిన్ను నమ్ముకునే బిడ్డలు పిబా తండ్రి, నన్ను
ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు వచ్చినా తండ్రి, 7 మాలు పడిపోయినా తండ్రి నువ్వు నేవనెత్తిన దేవుడు వేసేయా, నీకు వందనాలు వందనాలు రాజా. అయ్యా వాళ్ళ సమస్యలు తీర్చిన దేవుడు, వాళ్ళ వ్యాధులు తీర్చిన దేవుడివి అయ్యా తండ్రి. నన్ను ఎస్సయ్య వాళ్ళ సాచికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుని తండ్రి. అయ్యా తండ్రి నన్ను ఎస్సయ్య, ఇదిగా పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పి ఉన్నారు ప్రభా తండ్రి. నన్ను ఎస్సయ్య అయ్యా పనివారు ప్రభా తండ్రి. నాయన నువ్వు దయచేయి తండ్రి. అయ్యా ప్యామ్ కుమార్ చేసిన డ్యూటీల్లో నువ్వు ఉండండి ప్రభా దేవా, నీకు వందనాలు. వాళ్ళ కారుకి ఇబ్బంది ప్రభా తండ్రి, నువ్వు కలిగించిన దేవుడివి, నువ్వు సమకూర్చిన దేవుడు, నీ దీవుల్లో తండ్రి నన్ను ఇస్తే మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు 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 రాజా. అయ్యా తండ్రి నాయన అంజుల మధ్యలో ఉన్నారు ప్రభా తండ్రి, నన్ను ఇస్తే అయ్యా సూటు బోటులో తండ్రి నన్ను ఇస్తే పొడుతుంటారు ప్రభా తండ్రి. అయ్యా నాయన లోకానికి నాయన మాటలకి లొంగిపోకూడదు ప్రభా తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి నీ వైపు చూస్తే ప్రభా తండ్రి, నువ్వెన్నడైనా తోసివేయిన దేవుడు కాదు ప్రభా తండ్రి, నువ్వు శారదీసిన దేవుడు వేస్తాయా, నీకు వందనాలు వందనాలు రాజా. నువ్వు ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా నా తండ్రి. నన్నేసే కెజి నువ్వు జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి. నన్నేసే నడిపి పిల్లలను జ్ఞాపం చేసుకోండి. గర్భిణీతో ఉన్నారు ప్రభా తండ్రి. నన్నేసయ్యా అయ్యా తండ్రి. నన్నేసే ప్రసవం దినం వరకు నీ రెక్కల్లో ఉంచుకోండి, నీ రెక్కల్లో భద్రపరచుకోండి, నువ్వు తోడు నడిపించండి దేవా, నీకు వందనాలు వందనాలు రాజా. దేవా నీ కొద్దిగా స్తుతులు చెల్లించుకుంటున్నాం పివ్వా. అయ్యా తల్లి చిన్న కుమార్తె బాను సాచికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పివ్వా. అయ్యా ఆ పిల్ల మనసు ఎరిగిన దేవుడు, హృదయాలు ఎరిగిన దేవుడు. అవును ప్రభా తండ్రి, నీ మీద ఆనుకుని బిడ్డడు వెన్నడైన తండ్రి నన్ను తోసివేయిన దేవుడు వేస్తయ్యా. ఎంత త్వరగైనా తండ్రి నువ్వెక్కడికైనా చేర్చిన దేవుడు వేస్తయ్యా. అయ్యా ఎగ్జామ్స్ రాసింది ప్రభా తండ్రి. అయ్యా తండ్రి హాస్పిటల్ పైన తుప్పుపరిచిన దేవుడు వేస్తయ్యా. అయ్యా బిడ్డను అలాగా నువ్వు నడిపించి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నన్ను ఎగ్జామ్స్లో పాస్ అయినందుకు నీ కొత్త సూతులు తండ్రి. నన్ను అయ్యా దేని కొరకైతే ఆశపడి ఉన్నదో పిబా బిడ్డ పిబా తండ్రి, ఆ ఆశపడిన పైన తుప్పుతు పరచమని అడుగుతున్నాను దేవా, నీ కొందనలు అడగమన పిబా తండ్రి, అడిగి పొందుకోమన పిబా తండ్రి. నన్ను ఆ బిడ్డ నీ మీద ఆనుకోయి అడుగుతుందో పిబా తండ్రి, ఆశపడిన పైన తుప్పుతు పరచండి దేవా, నీకు వందనాలు 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 రాజా. ఆ బిడ్డను జ్ఞాపం చేసుకోండి తండ్రి, నీ కొత్త సూతులు. అయ్యా చిన్న ఉద్యోగం అయిన తండ్రి నన్ను ఎస్సయ్య అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు. పరలోకమున్న మా యేసయ్య నీ కొత్త స్తుతులు చెల్లించుకుంటున్న యేసయ్య పరిశుద్ధ నామముతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరి యేసుక్రీస్తు కృపా సంఘము మరి కోయరు వారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మరి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. చక్కగా ప్రార్థించిన సుగుణం గారిని బట్టి దేవుని నామములో వందనములు తెలియజేస్తున్నామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే
బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. Praise the Lord. Hallelujah. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కగా పాట పాడిన జేసీ మరి కొయ్యూరు వారికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. చాలా సంతోషము. ఈ సమయంలో మరి శ్రేష్టమైన సమయానికి మనము వచ్చి ఉన్నాం గనక మన మధ్యనున్న రెవరెండ్ యోబు, పాస్టర్ యోబు గారు వచ్చి మరి 15 నిమిషాలు ఈ కుటుంబము బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యన పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. మరి